ఈ రోజు ఒక అద్భుతమైన దినం అవుతుందని విశ్వాసం కలుగుతుంది. ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేసి చూడండి మీ డేలో అద్భుతమైన, అమోఘమైనటువంటి రోజును మీరు చూస్తారనమాట. ఇంకా నాకు ఈ రోజు ఒక అద్భుతమైన దినం ఓకే. ఇంకా నా దినచర్యలో నేను నిమగ్నం అయినప్పుడు నాతో ఒక మ్యాజిక్ ఉందనే భావన. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఇన్విజిబుల్ ఎనర్జీ కదా కంప్లీట్. అది నీకు ఒక ఫీల్ అప్ ఉంటుందన్నమాట. ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే నాకు జరిగిన మ్యాజిక్ నేను తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ఇది చదువుతారా? మ్యాజిక్ అభ్యాసం రేపు మనం చేసేటువంటి ప్రాక్టీస్. మ్యాజిక్ అభ్యాసం 11. ఒక మ్యాజిక్ ఉదయం. మీరు నిద్ర లేవగానే ఏ పని మొదలు పెట్టక ముందే మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనుకోండి. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మీరు మీ ఉద్యోగానికి బయలుదేరే వరకు మీరు వాడిన ప్రతి వస్తువుకు, మీరు తినే ఆహార పదార్థాలకు మీ మనసులో థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ అదృష్టాలను లెక్కించండి. ఒక 10 అదృష్టాల జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞులో రాయండి. ఆ జాబితా మళ్ళీ చదవండి. ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆ రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ సెల్ చేతిలో పట్టుకొని ఈ రోజు మీకు జరిగిన అతి మంచి అనుభవానికి కృతజ్ఞత చెప్పండి. ఓకే. ఇప్పుడు చాలా చిన్న ప్రాక్టీస్ మార్నింగే ఉంటుందన్నమాట. మిగతా టైం అంతా మీరు ఫ్రీగా ఉండొచ్చు. మార్నింగ్ ఫస్ట్ లేస్తూనే థ్యాంక్ యూ చెప్పుకోండన్నమాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాసే కంటే ముందే ఓకే. రాస్తున్నాను మీరు ఫీల్ అవుతున్నారు. ఈ రోజు బతికినందుకు నాకు చాలా బ్రతికినందుకంటే జీవించినందుకు నాకొక ఆపర్చునిటీ వచ్చింది. ఈ రోజు నేను చాలా ఆహ్లాదంగా గడుపుతాను. ఈ రోజుకి చాలా కృతజ్ఞతలు అలా అన్నమాట. అలా అన్న తర్వాత కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాయండి. అలాగే మీరిప్పుడు బాత్రూమ్‌కు వెళ్తున్నారు. ఇప్పుడు మ్యాజికల్ ఫుడ్ స్టెప్స్ అంటే అదే వస్తుందన్నమాట. నేను రెమిక్స్ చేశాను. సో, ఏం చేయాలంటే మీరు బెడ్‌కి చెప్పారు, పిల్లోకి చెప్పారు, మీ రూమ్‌లోకి చెప్పారు. ఒక్కొక్క పాదం వేసినప్పుడు థాంక్ యూ చెప్పుకోండి. నీళ్ళని తాకినప్పుడు థాంక్ యూ. ఓకే. ఫ్లోర్‌కి కానీ, మదర్ ఎర్త్ కానీ మీరు ఏ ఫ్లోర్‌లో ఉన్నా మదర్ ఎర్త్‌కే అటాచ్ అవుతుంది. ఓకే. అలాగే మీరు ఏ విధంగా అనుకుంటారు? అంటే థాంక్ యూ. ఓకే. ఇంతమందికి నాతో పాటు ఇంతమందికి కూడా నేను మీ పైన జీవిస్తున్నందుకు, అది కూడా ఎంతో అద్భుతంగా ఎన్నో సౌకర్యాలను పొందుతూ జీవిస్తున్నందుకు థాంక్ యూ అమ్మా. మీ ఇష్టం మీరెలా అయినా అనుకోవచ్చు. మరి తర్వాత మనసులో చెప్పాను కదా! పేరెంట్స్‌కి గ్రాటిట్యూడ్, మీ యొక్క మెంటర్స్‌కి, స్టడీ వాళ్ళకి, 9 ప్లానెట్స్‌కి రాయండి. 9 ప్లానెట్స్‌కి రేపు టైం ఉంటే రాసుకోండి. థాంక్ యూ నోట్ ప్రతి ఒక్క ప్లానెట్‌కి 5 ఎలిమెంట్స్. దాని తర్వాత మీరు ఉదయం వరకు మీరు బాత్రూమ్‌కెళ్లారు కదండీ! థాంక్ యూ థిస్ ప్లేస్, థాంక్ యూ థిస్ బాత్రూమ్, థాంక్ యూ థిస్ మిర్రర్, థాంక్ యూ మా మీకు ఎంత వరకు వీలైతే ఏవి కనిపించినా గానీ, మీకు కనిపించే ప్రతి మీకు యూజ్ అవుతుంది గదా! ఉదయం పూట మీరు స్నానం చేసి డ్రెస్ వేసుకున్నారనుకోండి, వాటికి కిచెన్‌లో మీకు యుటెన్సిల్స్ ఉంటాయో లైక్ మిక్సర్, గ్రైండర్, స్టవ్ ఏదైతే ఉంటాయో, ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ పని కాకపోతే వాళ్ళు యూజ్ చేసేటువంటివి. పిల్లలనుకోండి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ సంబంధించినయి. అంటే మనం ఉదయం ఏవైతే ఉంటాయో వాటన్నిటికి థాంక్ యూ నోట్ అన్నమాట. రాయడం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. బట్ రేపు యాక్టివిటీ అనేది మనస్ఫూర్తిగా నీ హృదయం నుండి కృతజ్ఞతలు చెప్తున్నావు. ఎందుకనేది కూడా యాడప్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రిడ్జ్ నీ వల్ల నేను ఇన్ని కూరగాయలన్నీ ఇందులో సర్ది పెట్టుకుంటున్నాను. 1 వీక్ వరకు ఫ్రెష్‌గా రైట్ టైమ్ సేవ్ అవుతుంది. అలా అన్నమాట. అలా చెప్పలేకపోయినా అట్‌లీస్ట్ థాంక్ యూ అయినా యాడ్ చేయండి. బట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం క్లుప్తంగా చెప్పుకోండి. అలాగే మిక్సీకి, స్టవ్‌కి, వాటర్ పైప్స్‌కి మనం మార్నింగ్ ఎంత వరకు యూజ్ అయితే రేపు మార్నింగ్ టైమ్ అన్నమాట. ఓకే. మార్నింగ్ టైమ్ మొత్తం గ్రాటిట్యూడ్‌తోనే ఉండండి. తర్వాత నైట్ థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పుకోండి. ఓకే. తర్వాత నైట్ మ్యాజిక్ ప్రాక్టీస్. ఎవ్రీ డే లాగా మన ఆ రోజు జరిగినటువంటి మంచి నిన్న చెప్పాను గదా! ఫస్ట్ థింగ్ యాడప్ట్ చేయండి ఈ సెషన్‌లో. ఈరోజు సెషన్‌లో నేను ఇది అటెండ్ అయినందుకు నాకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఐ యామ్ ఫీలింగ్ ప్రౌడ్. నేను రోజు ఎలాగోలా ఈ టైంకి సెషన్ అటెండ్ అవుతున్నాను. యూట్యూబ్ ద్వారానో లేకపోతే జూమ్ ద్వారా. ఇంకొకటి ఒకవేళ ఆ టైంలో చూస్తలేరు. ఇట్స్ ఓకే. నేను తర్వాత అయినా గానీ రెగ్యులర్‌గా అటెండ్ అయ్యి దాని నుండి ఇది నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకున్నాను.
ఇది అప్లై చేస్తున్నాను. నా జీవితానికి నేనే సాక్షిభూతం. అంటే నేనే క్రియేటర్ అవుతాను అనేటువంటివి మీరు ఫస్ట్ అయితే ఇది యాడ్ చేసుకున్న తర్వాత మిగతాయన్నీ అంటే ఉదయం నుండి ఏవేవి జరిగినాయో అన్నీ ఇదొక్కటే యాడప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇది మన రేపు మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్. సో ఇందులో ఇది షార్ట్ అయినా గాని 1 అవర్ అయిపోయింది. ఇందులో ఏమైనా క్వెషన్స్ కానీ ఇంకేమైనా ఉంటే కూడా అడగొచ్చు. ఇదివరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా రెగ్యులర్ గా అది చెప్తారు. నేను చేస్తున్నాను. గుడ్ న్యూస్. అది బై డిఫాల్ట్ హ్యాబిట్ అయిపోయింది మ్యామ్. అంటే భూమి మీద ఫస్ట్ పాదం పెట్టగానే థ్యాంక్ యూ చెప్పడం అది అంటే బై డిఫాల్ట్ అంటే హ్యాబిట్ గా అయిపోయింది మించుమించుగా. ఈవెన్ రక్షిత్ కూడా చేస్తున్నాడు. సో బాగుంటుంది మ్యామ్. అంటే మీరు ఈ మార్నింగ్ ఫస్ట్ మనం లేవక ముందు అంటే ఒకసారి సెషన్ లో మీరు చెప్పారు, ఆదిలక్ష్మి గారు నాకు పొద్దున్నే రాయడం అవ్వట్లేదు మేడం ఇట్లాగా అని. ఒక ఆ, రాయడం పొద్దునే అవ్వట్లేదు, తర్వాతే రాయగలుగుతున్నాను, దానికి వేరే ఆల్టర్నేటివ్ కావాలని అడిగారు ఆవిడ ఒకసారి. అప్పుడు మీరేమన్నారంటే మీరు లిస్ట్ అవుట్ చేయాలనుకునే 10 బ్లెస్సింగ్స్ మనసులో అనుకొని లేవండి, తర్వాత మీకు కొంచెం టైం కుదిరిన వెంటనే రాసేయండి అని అన్నారు అన్నమాట. సో అది మీరు అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు అంటే నేను రాసినా రాయకపోయినా లేచినప్పుడు మార్నింగ్ అయింది, థ్యాంక్ యూ ఫర్ అనదర్ డే ఆఫ్ అంటే బ్రింగింగ్ మీ ఫర్ అనదర్ డే ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ పాజిటివిటీ అనేది చెప్పడం, అలా కొన్ని కొన్ని బై డిఫాల్ట్ ఈ 1 year లోని అలవాటు అయినాయి మ్యామ్. అలా స్టార్ట్ చేయకుండా సడన్ గా లేచినప్పుడు నిజంగా క్లమ్జీగా అనిపిస్తుంది డే. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈవెన్ దో అంటే 8కి వెళ్ళాలి పిల్లలంటే ఈవెన్ 7:15కి లేచినా కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పి లేస్తే ఏంటంటే క్లారిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా బాగుంటుంది మ్యామ్. అంటే 7:15కి అంటే హాఫ్ అన్ అవర్ లో మనం రెడీ చేయాలన్నా కూడా ఆ పీస్ఫుల్ గా వెళ్తుంది, హరీ బరీలో కాకుండా. సో ఎస్ మ్యామ్, మహా చెప్పినట్టు వీఆర్ ఎడిక్టెడ్ ఫర్ దిస్ ఎవ్రీ డే. ఎందుకంటే మీరు విశ్వంతో సంభాషిస్తున్నారన్నమాట.